వెల్కమ్ టు సిటీవీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా రబీ సీజన్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో 1380 రైతుల వద్ద 1,44,648 బస్తాలు కొనుగోలు చేసి రైతు ఖాతాలో 13,42,33,344 రూపాయలు వేయడం జరిగింది అని ఇన్ఛార్జ్ సీఈఓ కె శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి, పాలకవర్గం సెక్రటరీ బి యాదగిరి ఆధ్వర్యంలో సంఘం అభివృద్ధి పథంలో నడుస్తూ రైతులకు సేవలు అందిస్తుందని అన్నారు. అలాగే ఈ వ్యవసాయ సీజన్లో రైతులకు ఎరువులు, విత్తనాలు, సిఎస్సి సెంటర్తో పాటు 3 సేల్స్ పాయింట్లు కూడా అందుబాటులో ఉన్నాయని అన్నారు. సంఘం అభివృద్ధికి జిల్లా సహకార అధికారి కూడా సహకరిస్తున్నారని అన్నారు. నా పేరు శ్రీనివాస్. మా సంఘం నందు 2024-25 రబీ సీజన్లో ప్యాడీ కొనుగోలు కేంద్రాలు 5 సెంటర్లు నడపడం జరిగింది. విజయవంతంగా 5 సెంటర్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, కటింగ్ లేకుండా కొనుగోలు చేయడం జరిగింది. అలాగే అందరికీ సకాలంలో పేమెంట్ చేయడం కూడా కంప్లీట్ అయ్యింది. దీనికి మా సిఓ గారు, మా చైర్మన్ గారు, జిల్లా అధికారి, సహకార అధికారి గారు కూడా పూర్తిగా మాకు సహకరించడం వల్ల పూర్తిగా విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే ఈ సీజన్ సంబంధించి విత్తనాలు అయితే సీడ్స్, విత్తనాలు, ఎరువులు అందుబాటులో తీసుకొచ్చినాం. సీడ్ సకాలంలో సేల్ చేయడం కూడా జరిగింది. ఫర్టిలైజర్ కూడా సకాలంలోనే అందుబాటులో ఉన్నాయి. రైతులకు ఫర్టిలైజర్ కూడా సేల్ చేయడం జరుగుతుంది. ఈ రబీ సీజన్లో 1,44,450 బస్తాలు కొనుగోలు చేయడం జరిగింది. వాటికి సంబంధించిన పూర్తి పేమెంట్ కూడా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. అలాగే ఎరువులు, విత్తనాలు తీసుకురావడం జరిగింది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా జిల్లా అధికారి, సహకార అధికారి సహకారంతో మరియు చైర్మన్ గారి సహకారంతో మంచిగా నడుస్తుంది. సొసైటీని ఆదర్శంగా తీసుకొని జిల్లా అధికారి గారు చెప్పిన విధంగా వాళ్ళ సూచనల మేరకు పనిచేయడం జరుగుతున్నది. వాళ్ళు ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ మమ్మల్ని మంచిగా మానిటర్ చేసుకుంటూ సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు సొసైటీని. వారికి నా ధన్యవాదాలు.